So today's beautiful thought is education is the movement from darkness to light. This is plain simple tense. విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్లే ఉద్యమం. शिक्षा अंधकार से प्रकाश की एक आंदोलन है. और ఓరేనా మరి నాకు ఐఎమ్ వీక్ ఇన్ హిందీ. ఐ గాట్ ఓన్లీ 36 మార్క్స్ ఇన్ 10th క్లాస్. ట్రస్ట్, నమ్మకం. యూ షుడ్ ఆల్ బిలీవ్ ఇట్. వాట్ షుడ్ వి అవర్ ట్రస్ట్? యు నో, ఎడ్యుకేషన్ ఇస్ ద మూమెంట్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. మనం అందరూ నమ్మాలి. చదువుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి చీకటి అనేటువంటి అంధకారం పోతుంది. దాన్ని నమ్మడంలో మనం వ్యాపారం అయిపోయింది. ప్రైవేట్ స్కూల్ వచ్చిన తర్వాత, స్పష్టంగా మాట్లాడుతున్నాను నేను ఇక్కడ, ప్రైవేట్ స్కూల్ వచ్చిన తర్వాత స్కూలు చండాలంగా నాశనం అయిందని చెప్తా. ఇప్పుడు కూడా వెళ్తే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే నేనే పలకరించుకున్న ఆల్ ది బెస్ట్ చెప్పిన మా పిల్లకాయలే వాళ్ళు. కారణం ఏంటి? స్కూల్ మారిన తర్వాత విలువలు మారిపోతాయి అన్నమాట. ఇంక నమస్కారం పెట్టబడలే, కనబడబడలే. ఇది దురదృష్టం. హాయిగా ఒకరికొకరు బాగా ఉండలేకపోతున్నాం. కాబట్టి విద్య అనేది, నీలో అజ్ఞానం ఉంటుంది. ఏంటి అజ్ఞానము? బద్ధకం అనేది ఒక అజ్ఞానం. అసూయ ద్వేషాలు ఒక అజ్ఞానం. పనుల్ని వాయిదాలు వేయడం ఒక అజ్ఞానం. నిన్ను నువ్వు గమనించుకోకపోవడం ఒక అజ్ఞానం. ఎదుటి వాళ్ళనే తప్పులు పడడం ఒక అజ్ఞానం. పక్కన వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తే స్పందించకపోవడం ఒక అజ్ఞానం. అది నాకు వస్తే ఏంటి, కాబట్టి వాళ్ళకి వచ్చింది కాబట్టి వెళ్ళి ముందు ఇన్వాల్వ్ అవుదాం, నాకు వచ్చినట్టే కదా అవకాశం ఉన్న సందర్భాల్లో. ఇట్లా పిల్లలకి జ్ఞానం తెలియంది తెలుసుకోకపోవడం అజ్ఞానం. క్లాసుల్లో కూర్చొని పాఠాలు చెప్తున్నప్పుడు మేడము నీకు తెలియని దాన్ని అడక్కపోవడం అజ్ఞానం. ఇంకో మాట చెప్తున్నా, పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ కూడా సమస్య వచ్చినప్పుడు వచ్చి మాట్లాడుకోకపోవడం అజ్ఞానం. టీచర్స్ కావచ్చు, మీరు పేరెంట్సే. అజ్ఞానం. డబ్బులు ఖర్చు పెట్టి కూడా మనం ఇవాళ ఆ యొక్క విద్యాలయ సేవల్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా పోతున్నామే, పరుగులు తీస్తున్నామే. ఆ పరుగులు అజ్ఞానం. కాబట్టి విద్యార్థులు, మీ సమస్యలు మీకున్నాయి, అలాగే మా సమస్యలు మాకున్నాయి. దయచేసి అర్థం చేసుకొని ఇక నుంచైనా కళ్ళు మూసుకున్నప్పుడు నాలో ఈ చీకటి పోగొట్టు తండ్రి అని ఏడవాలి రాత్రిపూట పడుకునే ముందు. నేను ఇంకా ఈ కోరికలతో ఉన్నానే, పరిగెత్తాలని. తగ్గాలి కదా. నిజంగా నా అవసరం ఏంటి? సంతోషం నా అవసరం. హ్యాపీనెస్ ఈజ్ ద బర్త్ రైట్. సంతోషంగా ఉండలేకపోతున్నానే, దిగులుతో ఉన్నానే, శరీరాన్ని పాడు చేస్తున్నాననే భావన రావాలి. ఐ గాట్ మై పాయింట్. వింటున్నారా? విచారం ఉండకూడదు. విచారం మన దేహం యొక్క ధర్మం కాదు. సంతోషం ఉండేదే. ఏ జీవరాశి కూడా సంతోషాన్ని వదులుకోదు, ఒక మానవుడు తప్పలేదు. కానీ మనకు మనసు ఉంది కాబట్టి మనసుని పాడు చేస్తాం. అట్టి పాడిన మనసుతో శరీరాన్ని పాడు చేస్తాం. తద్వారా మన యొక్క అసలైనటువంటి ఆ యొక్క కారణ శరీరాన్ని గాలి కుదిలేస్తాం. సో ఆ భావం పెరగడం కోసం ఉపయోగపడే శ్లోకాలని మనం చేస్తున్నాం. కొంచెమైనా మనం ప్రయత్నిద్దాం. అది గుర్తుపెట్టుకొని మార్నింగ్ క్లాసులు ఎవరైతే లోకల్ని మనం అనున్నామో, ఇప్పుడే మళ్ళీ మీ టీచర్తో మాట్లాడతాను. ఎవ్రీబడి మస్ట్ కమ్ వితౌట్ ఫెయిల్ టుమారో మార్నింగ్ అన్వర్డ్స్ 5:30 or 10 6.